समंदर में हम तो जैसे कि मन को डुबोए हुए हैं, ओ स्नेह सागर। बलिहार होके तेरे हार में हम तीरों के जैसे संजोए हुए हैं, ओ स्नेह सागर। బాబా వచ్చారు అమృత వర్షం కురిపిస్తూ తోడుగా తీసుకుని వెళ్ళడం కోసము. ये कयामत का समय है, रावण ने सबको कब्र दाखिल कर दिया है, बाप आए हैं अमृत वर्षा कर साथ ले जाने. ఇది వినాశన సమయము. రావణుడు అందరినీ సమాధిగా తయారు చేసేసాడు. బాబా వచ్చారు అమృత వర్షం కురిపిస్తూ తోడుగా ఇంటికి తీసుకుని వెళ్ళడం కోసము. ప్రశ్న, शिव बाबा को बोला भंडारी भी कहा जाता है, क्यों? शिव బాబాను బోలా భండారి అని కూడా చెప్తారు, ఎందుకు? शिव बाबा को बोला भंडारी भी कहा जाता है, क्यों? शिव बाबाను बोला भंडारी అని కూడా చెప్తారు, ఎందుకు? उत्तर, क्योंकि शिव भोलानाथ जब आते तो गणिकाओं, अहिल्याओं, कुब्जाओं का भी कल्याण कर उन्हें विश्व का मालिक बना देते हैं. ఎందుకంటే శివ భోలానాథుడు ఎప్పుడైతే వస్తున్నారో గణికలు, కుబ్జలు, అహల్యలు అటువంటి వారిని కూడా, చదువు రాని వారిని కూడా విశ్వానికి మాలికులుగా తయారు చేస్తున్నారు. आते भी देखो पतित दुनिया और पतित शरीर में तो भोला हुआ ना. అతడు వచ్చేది కూడా పతిత ప్రపంచం మరియు పతిత శరీరంలో వస్తున్నారు.
అంటే అమాయకుడు అయినట్లనే కదా. आते भी देखो पतित दुनिया और पतित शरीर में तो भूला हुआ ना, भोले बाप का डायरेक्शन है मीठे बच्चे, अब अमृत पियो विकार रूपी विष को छोड़ दो. భోలా అయినటువంటి బాబా డైరెక్షన్ ఇస్తున్నారు అమాయకుడైన బాబా. ఏమని? మధురమైన పిల్లలారా ఇప్పుడు అమృతం తాగండి, వికారాలు అనే విషయాన్ని విడిచిపెట్టండి అని. ఇప్పుడు అమృతం తాగండి, వికారాల యొక్క విషయాన్ని విడిచిపెట్టండి. గీత్ దూర్ దేశ్ కా రేనే వాలా ఆయా దేశ పరాయ. దూరదేశపు నివాసి పరాయి దేశంలో వచ్చారు అని పాట. ఓం శాంతి. रूहानी बच्चों ने गीत सुना, अर्थात रूहों ने इस शरीर के कान కర్మేంద్రియం ద్వారా గీత్ సున్నా. ఆత్మిక పిల్లలు పాట విన్నారంటే ఆత్మలు మీరు ఈ శరీరంలో చెవులు అనే కర్మేంద్రియాల ద్వారా పాట విన్నారు. दूर देश के मुसाफिर आते, तुम भी मुसाफिर हो ना. దూరదేశం బాటసారి వస్తున్నారు, మీరు కూడా బాటసారులే కదా. जो भी मनुष्य आत्माएं वो सब मुसाफिर हैं. आत्माओं का कोई भी घर नहीं है. आत्माएं निराकार, निराकारी दुनिया में रहने वाली निराकारी आत्माएं हैं. उसको कहा जाता है निराकारी आत्माओं का घर, देश व लोक. इनको जीव आत्माओं का देश कहा जाता है. మానవాత్మలందరూ కూడా బాటసారులుగానే ఉన్నాం మనము. ఆత్మలకి ఇక్కడ ఏది ఇల్లు లేదు. నిరాకారి ఆత్మలు మనం నిరాకారి ప్రపంచంలో ఉంటాము. అది నిరాకారి ఆత్మల దేశము లేదా లోకము. ఇక్కడ ఉండేది జీవాత్మల దేశము అంటాము. वो है आत्माओं का देश. फिर आत्माएं यहाँ आकर शरीर में जब प्रवेश करते तो निराकार से साकार बन जाती है. ऐसा नहीं कि आत्मा का कोई रूप नहीं है, रूप भी जरूर है, नाम भी है. इतनी छोटी आत्मा कितना पाठ बजाती है शरीर द्वारा. हर एक आत्मा में पाठ बजाने का कितना रिकॉर्ड भरा हुआ है. బాబా చెప్తున్నారు ఆత్మకు నామరూపాలు లేవేమో అనుకోకండి. నిరాకారి ఆత్మ శరీరంలో ప్రవేశించి సాకారి అవుతూ ఉంటుంది. రూపం కూడా ఉంది ఆత్మకి, నామం కూడా ఉంది. ఇంత చిన్న బిందు ఆత్మ శరీరం ద్వారా ఎంత పాత్ర అభినయిస్తుంది. ఈ పాత్ర అంతా ఎలా నిండి ఉంటుంది ఆత్మలో, ఒక రికార్డ్ నిండి ఉన్నట్ల. రికార్డ్ एक बार भर जाता है, फिर कितना बारी भी रिपीट करो वही चलेगा. ఒకసారి నిండిపోతే అదే రిపీట్ అవుతూ ఉంటుంది రికార్డ్ అంటే చూడండి. वैसे आत्मा भी इस शरीर के अंदर रिकॉर्ड है जिसमें 84 जन्मों का पाठ भरा हुआ. ఆత్మ కూడా శరీరంలో ఒక రికార్డ్ ఉందన్నమాట. 84 జన్మల యొక్క పాత్ర నిండిపోయి ఉన్న రికార్డ్ ఇది ఆత్మ అనేది. जैसे बाप निराकार है वैसे आत्मा भी निराकार है. कहाँ कहाँ शास्त्र में लिख दिया है वो नाम रूप से न्यारा है, परंतु नाम रूप से न्यारी कोई वस्तु होती नहीं. బాబా ఎలా నిరాకారుడో మన ఆత్మ కూడా నిరాకారియే. కానీ అక్కడక్కడ శాస్త్రాల్లోని నామరూపాలు లేనటువంటిది ఆత్మ అని రాసేస్తారు. పరమాత్మ కోసం కూడా నామరూపాలకి అతీతము అని రాసేస్తారు అని చెప్తున్నారు బాబా. కానీ నామరూపాలకి అతీతమైన వస్తువు ఏది కూడా ఉండదు. आकाश भी पोलार है. नाम तो है ना आकाश, बिगर नाम कोई चीज होती नहीं. ఆకాశం కూడా శూన్యము, అయినా పేరు పెట్టారు కదా ఆకాశం అని. పేరు లేకుండా ఏ వస్తువు ఉండదు ప్రపంచంలో. मनुष्य कहते परम पिता परमात्मा. अब दूर देश में तो सब आत्माएं रहती, ये साकार देश है, इसमें भी दो का राज्य चलता है, राम राज्य और रावण राज्य. మానవులు పరం పిత పరమాత్మని పిలుస్తూ ఉంటారు. ఎప్పుడైతే దూరదేశంలో ఉంటామో ఆత్మలే ఉంటాయి అక్కడన్నీ. ఇక్కడ ఉండేది సాకార దేశం. ఇక్కడ రెండు రాజ్యాలు నడుస్తాయి. ఏంటవి? రామరాజ్యం, రావణ రాజ్యం. आधा कल पे राम राज, आधा कल पे रावण राज्य. बाप कभी बच्चों के लिए दुख का राज्य थोड़े बनाएंगे, कहते हैं ईश्वर ही दुख सुख देते हैं. बाप समझाते मैं कभी बच्चों को दुख नहीं देता हूँ, मेरा नाम ही है दुख हरता सुख करता. ये मनुष्यों की भूल है, ईश्वर कभी दुख नहीं देंगे. అర్ధకల్ప రామరాజ్యం, అర్ధకల్ప రావణ రాజ్యం. బాబా తండ్రి పిల్లలకి దుఃఖం యొక్క రాజ్యం ఏమైనా ఇస్తారా చెప్పండి? కానీ మనుషులు ఈశ్వరుడే సుఖ దుఃఖాలు ఇస్తున్నాడని అనేస్తూ ఉంటారు. శివబాబా చెప్తున్నాను నేను ఎప్పుడు ఎవరికి దుఃఖాలు ఇవ్వను కదా, నా పిల్లలకి నేను దుఃఖం ఎలా ఇస్తాను?
అందుకే నా పేరే దుఃఖహర్త సుఖకర్త అని పెట్టుకున్నారు కదా. ఇది మనుషులు పొరపాటు చేస్తున్నారు ఇలా అనుకోవడం. ఈశ్వరుడేమి దుఃఖం ఇవ్వరు అని చెప్తున్నారు బాబా. इस समय है ही दुख धाम आधा कल्प रावण राज्य में दुख ही दुख मिलता है, सुख की रत्ती नहीं, सुखधाम में फिर दुख होता ही नहीं. ఈ సమయంలో ఉండేది దుఃఖధామము అని చెప్తున్నారు బాబా. అర్ధకల్పం రావణ రాజ్యంలో దుఃఖమే దుఃఖం లభిస్తూ ఉంటుంది. ఈ సమయంలో ఉండేది దుఃఖధామము. సుఖ యొక్క చిన్న చిహ్నం కూడా ఏమంటారు, రవ్వంతా కూడా సుఖం అనేది ఇక్కడ లేదు అని చెప్తున్నారు బాబా. सुखधाम में फिर दुख होता ही नहीं, बाप स्वर्ग की रचना रचते हैं, अभी तुम हो संगम पर, इनको नई दुनिया तो कोई भी नहीं कहेंगे, नई दुनिया का नाम ही है सतयुग. సుఖధామంలో మనం వెళ్ళిపోయాక అక్కడ దుఃఖాలే ఉండవు అని చెప్తున్నారు బాబా. బాబా స్వర్గం యొక్క రచన రచిస్తున్నారు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. బాబా చెప్తున్నారు దీన్ని కొత్త ప్రపంచం అని మనం అనుకోవటానికి లేదు కదా. ఇప్పుడు సంగమ యుగం అంటాం, కొత్త ప్రపంచం అంటే దాని పేరు సతయుగం. వహీ ఫిర్ పురాణి హోతీ తో ఉनको కలియుగ్ కహా జాతా है. సతయుగమే మళ్ళీ పాతదైపోతే కలియుగము అంటారు. नई चीज अच्छी और पुरानी चीज खराब दिखाई देती तो पुरानी चीज को खलास किया जाता है. కొత్త వస్తువు బాగా అనిపిస్తుంది ఎవరికైనా, పాతదైనప్పుడు పాడైపోతుంది, అప్పుడు దాన్ని సమాప్తి చేసేయాలని చూస్తారు, పాతది ఉంచుకోవాలని ఎవరు అనుకోరు. मनुष्य विष को ही सुख समझते हैं, विकारों को ही सुख समझते हैं. गाया भी जाते अमृत और विष काहे को खाए, फिर कहते तेरे भाने सर्व का भला, आप जो आकर करेंगे उससे भला ही होगा, नहीं तो रावण राज्य में मनुष्य बुरा काम ही करेंगे. బాబా చెప్తున్నారు మనుషులు విషాన్నే సుఖము అనుకుంటున్నారు, వికారాల్లో వెళ్ళడాన్ని. ఇంకొక వైపు శాస్త్రాల్లో కూడా రాశారు అమృతాన్ని వదిలి విషం ఎందుకు తాగుతారు అని. కానీ మనుషులు ఇదే విషం అని అనుకోవటం లేదు. మళ్ళీ ఇంకొక వైపు రాశారు గ్రంథంలో, గురు గ్రంథం సిక్క గ్రంథంలో, నీ ఉన్నతి సర్వులని ఉన్నతిలో తీసుకెళ్తుంది అని. అంటే దాని అర్థం ఏంటి, మీరు వచ్చి ఉన్నతిలో తీసుకెళ్తే అప్పుడు అందరూ ఉన్నతి జరుగుతుంది మీరు వచ్చాక అనే కదా రాసుకున్నారు. లేకపోతే రావణ రాజ్యంలో మనుషులు చెడు పనులు చేస్తూనే ఉంటారు, స్టాప్ ఉండదు దీనికి. బాబా రావాల్సి వస్తుంది. ये तो आप बच्चों को पता पड़ा है कि गुरु नानक को 500 वर्ष हुए, फिर कब आएंगे? तो कहेंगे उनकी आत्मा तो ज्योति ज्योत समा गई, आएंगे फिर कैसे? लेकिन तुम कहेंगे आज से 4500 वर्ष बाद फिर गुरु नानक आएंगे. तुम्हारी बुद्धि में सारे वर्ल्ड की हिस्ट्री जोग्రఫీ చక్ర लगाती रहती. గురు నానక్ గారు మళ్ళీ ఎప్పుడు వస్తారు అని మీరు వాళ్ళని అడగండి సిక్కులను. జ్యోతిలో కలిసిపోయింది కదా, ఇంకా రావడం ఏంటి అంటారు వాళ్ళు. కానీ మీరు చెప్తారు ఈ రోజు నుండి 4500 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తారు. 500 సంవత్సరాల చరిత్ర నడిచింది గురునానక్ది ఇప్పటి వరకు. అంటే ఇంకా 4500 సంవత్సరాలు అయ్యేటప్పటికి మళ్ళీ వస్తారు కదా గురునానక్ గారు. మీ బుద్ధులు అయితే మొత్తం వరల్డ్ యొక్క హిస్టరీ జోగ్రఫీ చక్రం తిరుగుతూ ఉంది అని చెప్తున్నారు బాబా. ఈ సమయం सब तमो प्रधान ही, इनको कयामत का समय कहा जाता है. तमो प्रधानమైపోయారు అందరూ, దీన్ని వినాశన సమయము అంటాము. सभी मनुष्य जैसे कि मरे पड़े, सबकी ज्योति बुझाई हुई है, बाप आते सबको जगाने. మానవులందరూ చనిపోయి ఉన్నారు అనుకోవచ్చు, ఇక్కడ జ్యోతి ఆనిగిపోయి ఉంది అందరిది. బాబా వచ్చి అందరినీ మేల్కొల్పుతున్నారు అని చెప్తున్నారు బాబా. बच्चे जो काम चित्ता पर बैठ भस्म हो गए, उनको अमृत वर्षा से जगह साथ ले जाएंगे. माया रावण ने काम चित्ता पर बिठाए कब्र दाखिल कर दिया है, सभी सो गए, अब बाप ज्ञान अमृत पिलाते हैं. పిల్లలు కామచిత్త మీద కూర్చొని భస్మమైపోయి ఉన్నారు, అటువంటి వారికి అమృత వర్షం కురిపించి మేల్కొల్పి తోడుగా తీసుకొని వెళ్తున్నారు బాబా. మాయా రావణ్ను కామచిత్త మీద కూర్చోపెట్టేసి సమాధిగా తయారు చేసేసాడు, అందరూ నిద్రపోయారు సమాధిలో. ఇప్పుడు బాబా వచ్చి జ్ఞానామృతం తాగిస్తున్నారు. అప్పుడు జ్ఞానామృత్ కహా
और वो पानी कहाँ। सिख लोगों का बड़ा दिन होता है तो बड़े धूमधाम से तालाब को साफ करते, मिट्टी निकालते, इसलिए नाम ही रखा है अमृतसर, अमृत का तालाब। ఈ జ్ఞాన అమృతం ఎక్కడ బాబా ఇచ్చేది, నీటిని అమృతం అనుకోవడం ఎక్కడ, తేడా ఉంది కదా. సిక్కులో పర్వదినం జరుగుతుంది, ఆ రోజు చాలా ఆడంబరంగా అక్కడ చెరువు ఏదైతే ఉంటుందో అమృత్సర్లో టెంపుల్లో దాన్ని క్లీన్ చేయిస్తారు, మట్టి అంతా తీసి ఆ పండగ కోసం. ఆ చెరువు కోసమే అసలు అమృత్సర్ పేరు వచ్చింది, అమృత్సర్ అని, అమృతం యొక్క చెరువు అని మీనింగ్ అన్నమాట. అందుకు అమృత్సర్ అని పేరు పెట్టుకున్నారు అని చెప్తున్నారు బాబా. गुरु नानक ने भी बाप की महिमा की है, खुद कहते एक ओंकार सतनाम, वो सदैव सच बोलने वाला है. गुरु नानक కూడా బాబా మహిమ ఎక్కువ చేశారు, ఏక ఓంకార్ నిరాకార్ అని, సత్నామ్ అని, సత్ శ్రీ అకాల్ అని. ఎందుకంటే అతడు సదా సత్యం మాట్లాడేవాడు కదా. सत्यनारायण की कथा है ना, मनुष्य भक्ति मार्ग में कितनी कथाएं सुनते आए. अमर कथा, तीसरी की कथा, कहते शंकर ने पार्वती को कथा सुनाई, वो तो सूक्ष्म वतन में रहने वाले, वहां फिर कथा कौन सी सुनाई. ये सब बातें बाप बैठ समझाते हैं कि वास्तव में तुमको अमर कथा सुने, अमर लोक में ले जाने मैं आया हूँ, मृत्यु लोक से अमर लोक में ले जाता हूँ. బాబా చెప్తున్నారు సత్యనారాయణ కథ కదా ఇది, బాబా చెప్పే సత్యమైన విషయాలే. మనుషులు భక్తి మార్గంలో ఎన్ని కథలు వింటూ వస్తున్నారు. అమర కథ, తీసరి కథ, శంకరుడు పార్వతీదేవికి కథ చెప్పారు అని చెప్తున్నారు. అమర కథ, శంకరుడు అంటే సూక్ష్మ లోకంలో ఉండే చరిత్ర, ఆకాశం మీద అలాగా మంచు కొండల మీద ఉన్నట్టు చూపిస్తారు కదా, అక్కడ కథ ఎలా వినిపిస్తారు అని చెప్తున్నారు బాబా. ఇవన్నీ ఇప్పుడు బాబా మనకి చెప్తున్నారు. వాస్తవానికి నేనే మీకు అమర కథ వినిపించి అమరలోకానికి తీసుకుని వెళ్ళడానికి వచ్చాను. మురళి అమర కథ, మృత్యులోకం నుండి అమరలోకంలో మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాను అని చెప్తున్నారు బాబా. बाकी सूक्ष्म वतन में पार्वती ने क्या दोष किया जो उनको अमर कथा सुनाएंगे. शास्त्र में तो अनेक कथाएं लिखती है, सत्यनारायण की सच्ची कथा तो है नहीं. तुमने कितनी सत्यनारायण की कथाएं सुनी होगी. బాబా చెప్తున్నారు పార్వతీదేవి సూక్ష్మ లోకంలో ఏం దోషం చేసింది, ఏం దోషం ఉంది ఆమెది, అమర కథ వినే అవసరం ఏమొస్తుంది అని చెప్తున్నారు బాబా. ఈ లోకంలో పాపాలు జరుగుతాయి కాబట్టి ఇక్కడ అమర కథ చెప్పాలి. సూక్ష్మ లోకంలో అలాంటి ప్రపంచమే లేదు, అక్కడ ఏం దోషం ఉంది పార్వతీది అని చెప్తున్నారు బాబా. కాబట్టి సత్యనారాయణ కథ ఇదే, శాస్త్రాల్లో ఉన్నది ఎక్కడ సత్యమైన కథ లేదు అని చెప్తున్నారు బాబా. మీరు భక్తులు ఎన్ని కథలు వినేశారో అలాంటివన్నీ, కానీ సత్యనారాయణగా ఎవరైనా తయారయ్యారే ఏంటి. కితనీ కథాएं सुनते आई भक्ति में, फिर సత్యనారాయణ कोई बनते हैं क्या और ही गिरते जाते हैं. ఎవరు సత్యనారాయణలుగా అయితే తయారవ్వలేదు, ఇంకా కింద పడిపోతూనే వచ్చారు ఎన్ని కథలు వింటున్నా. अभी तुम समझते हो हम नर से नारायण, नारे से लक्ष्मी बनते. ये है अमर लोक में जाने के लिए सच्ची सत्यनारायण की कथा, तीसरी कथा, तीसरी आंख खोलने की कथा. బాబా చెప్తున్నారు నరుడి నుండి నారాయణగా, నారి నుండి లక్ష్మిగా ఈ కథ ద్వారా తయారవుతున్నాం మనం. కాబట్టి ఇది అమరలోకానికి వెళ్ళే అమర కథ అనండి, ఏ మురళి అమర కథ. అలాగే సత్యనారాయణ కథ ఇదే, తీసరి కథ ఇదే. తీసరి కథ అని ఎందుకంటారు, తుమ్ ఆత్మకు జ్ఞాన్ కా తీసరా నేత్ర మిల్నా హై, జ్ఞానం యొక్క మూడో నేత్రం దొరుకుతుంది కథ వింటూ వింటూ, అందుకే ఇది तीसरी कथा కూడా అయ్యింది అని చెప్తున్నారు బాబా. बाप समझाते तुम ही गुलगुल पूजते, फिर 84 जन्म के बाद तुम ही पुजारी बने, इसलिए गाया हुआ है आपे ही पूजा आपे ही पुजारी. बाप कहते मैं तो सदैव पूजी हूँ, तुमको आकर पुजारी से पूज्य बनाता हूँ. ये है पतित दुनिया. सत्युग में पूज्य पावन मनुष्य, इस समय है पुजारी पतित मनुष्य. इसलिए साधु संत गाते रहते पतित पावन सीताराम. బాబా చెప్తున్నారు మీరే ఒకప్పుడు పుష్పాలుగా ఉండేవారు, పూజ్యులుగా ఉండేవారు, 84 జన్మలు తీసుకొని పూజారిగా అయిపోయారు.
అందుకని పాటలు పాడుతూ ఉంటారు, మహిమ చేస్తూ ఉంటారు. మీరే పూజ్యులు, మీరే పూజారులని దేవతలు ఎదురుగా వెళ్ళి బాబా చెప్తున్నారు, నేనైతే సదా పూజ్యుడిగానే ఉంటాను, మిమ్మల్ని నేను పూజారి నుండి పూజ్యులుగా తయారు చేస్తూ ఉంటాను అని చెప్తున్నారు బాబా. ఇక్కడ ఉండేది పతిత ప్రపంచం. సతీయుగంలో పూజ్య పావన మనుషులు ఉంటే ఈ సమయంలో పూజారి పతిత మనుషులు అయిపోయారు. అందుకే సాధు సన్యాసులతో సైతంగా కూడా పాటలు పాడేస్తున్నారు, పతిత పావన సీతారాం అని. అంటే అందరూ పతితులే ఉన్నారు, ఇక్కడ పూజారీలు అయిపోయి ఉన్నారు. ये अक्षर है राइट, सब सीताएं ब्राइड्स हैं। पतित पावन सीताराम में जो सीताराम अक्षर है राइट है, सब सीताएं ब्राइड्स है। कहते हे राम आकर हमको पावन बनाओ, सब भक्तियां पुकारती है, आत्मा पुकारती है हे राम। गांधी जी भी गीता सुनाकर पूरी करते थे तो कहते थे हे पतित पावन सीताराम। अभी तुम जानती है गीता कोई कृष्ण ने नहीं सुनाई है। బాబా చెప్తున్నారు, ఈ సీతారాం అనేది కరెక్ట్ గానే పాడారు వాళ్ళు. ఎందుకంటే మీరు ఆత్మలందరూ సీతలు, పెండ్లి కుమార్తెలు, రాముడు అతన్ని పిలిచారు భక్తులు ఆత్మలు, మీరు ఓ రామ రండి అని. గాంధీ గారు కూడా గీత వినిపించేవారు, తర్వాత ఓ పతిత పావన సీతారాం భజన చేయించేవారు అనమాట. ఇప్పుడు మీరైతే తెలుసుకున్నారు, గీత కృష్ణుడు వినిపించలేదు, ఎవరు వినిపించారు? శివ్ బాబా. बाबा कहते हैं ओपिनियन लेते रहो कि ईश्वर सर्वव्यापी नहीं है, गीता का भगवान शिव है न कि कृष्ण। पहले तो पूछो गीता का भगवान किसको कहा जाता है? भगवान निराकार को कहेंगे व साकार को। कृष्ण तो है साकार, शिव है निराकार। గీత భగవంతుడు శివుడే కానీ కృష్ణుడు కాదు అనేది మొట్టమొదటి ఇది ఒపీనియన్ తీసుకోండి ఎవరి నుండి నా అని చెప్తున్నారు బాబా. ఈశ్వరుడని ఎవరిని అంటారు? అతడు సర్వవ్యాపి కాదు. గీత చెప్పేవారు కూడా ఈశ్వరుడే కానీ కృష్ణుడు కాదు. ఇవి ఒపీనియన్ తీసుకోండి. మొట్టమొదట అడగండి, గీతా భగవంతుడని ఎవరిని అంటారు? భగవంతుడు నిరాకారుడా లేకపోతే సాకారి రూపంలోనే కృష్ణుడా? గీతా భగవంతుడు ఎవరిందులో అడగండి. కృష్ణుతో హే సాకార్, శివ హే నిరాకార్. కృష్ణుడు సాకారి, శివుడైతే నిరాకారి. ఇందులో గీత చెప్పింది ఎవరై ఉంటారు? అడగండి. वो सिर्फ इन तन का लोन लेते, बाकी माता के गर्भ से जन्म नहीं लेते। शिव को शरीर है नहीं, శివుడికి శరీరం లేదు, ఆయన జన్మ తీసుకోరు. తనువు లోన్గా తీసుకుని వస్తారు కానీ మాతా గర్భం నుండి జన్మించరు. గీతలో అదే పరిచయం ఉంది కదా, నేను గర్భం నుండి జన్మించను అని. यहाँ इस मनुष्य लोक में स्थूल शरीर है, అదే ఈ మానవ లోకంలో అయితే స్థూల శరీరాలతో జన్మిస్తున్నాం కదా, కృష్ణుడు కూడా జన్మ తీసుకున్నారు కదా. बाप आकर सच्ची सत्यनारायण की कथा सुनाते हैं। बाप की महिमा है पतित पावन, सर्व का सद्गति दाता, सर्व का लिबरेटर, दुख हरता सुख करता. కాబట్టి సత్యమైన సత్యనారాయణ కథ వినిపిస్తున్నారు బాబా. బాబా మహిమ కూడా చేశాం, పతిత పావనుడు, సర్వల సద్గతి దాత, సర్వలకు ముక్తి ఇచ్చే దాత, దుఃఖహర్త సుఖకర్త అని. अच्छा सुख कहाँ होता है? यहाँ नहीं हो सकता। सुख मिलेगा दूसरे जन्म में, जब पुरानी दुनिया खत्म हो और स्वर्ग की स्थापना हो जाएगी। अच्छा लिबरेट किससे करते हैं? रावण के दुख से। ये तो दुखधाम है ना. సుఖం ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ లేదు, ఇక్కడ ఉండే అవకాశం లేదు. సుఖం దొరికేది రెండో జన్మలో, అంటే పాత ప్రపంచం సమాప్తి అయి స్వర్గ స్థాపన ఎప్పుడైతే జరిగిపోతుందో అప్పుడే మనకి సుఖం అనేది ఉంటుంది. అచ్చా ముక్తి దేని నుండి కలిగిస్తున్నారు బాబా అంటే రావణ దుఃఖాల నుండి ముక్తి కలిగిస్తున్నారు మనకి. ఇక్కడ ఉండేటైతే దుఃఖధామం కదా. अच्छा फिर गाइड भी बनते हैं बाबा, ये शरीर तो यहाँ खत्म हो जाते, बाकी आत्माओं को ले जाते. శరీరాలు ఇక్కడ సమాప్తి అయిపోతాయి, బాబా గైడ్ అయి మన ఆత్మల్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు. पहले साजन फिर सजनी जाती हैं, वो है अविनाशी सलोना साजन, सबको दुख से छुड़ाए पवित्र बनाए घर ले जाते. మొదట ప్రియుడు నడిస్తే వెనకాతల ప్రియురాలు నడుస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ ప్రియుడు ఎవరు మనకి? అవినాశి ప్రియుడు శివ్ బాబా. అందరినీ దుఃఖాల నుండి విడిపించి పవిత్రంగా తయారు చేసి ఇంటికి తీసుకుని వెళ్ళిపోతున్నారు అని చెప్తున్నారు బాబా. शादी कर जब आते हैं तो पहले होता है गोट पति,
पिछाड़ी में ब्राइड पत्नी रहती है, फिर बारात होती है। अब तुम्हारी माला भी ऐसी, ऊपर में शिव बाबा फूल, उसे नमस्कार करेंगे, फिर युगल दाना ब्रह्मा सरस्वती, फिर हो तुम जो बाबा के मददगार बनते हो. బాబా చెప్తున్నారు వివాహం అయినప్పుడు కూడా ముందు అంటే ఆ ఊరేగింపులో పతి ఉంటారు, వెనకాతల ప్రియురాలు ఫాలో అవుతుంది పత్ని, తర్వాత మిగిలిన పరివారం ఊరేగింపులో ఉంటారు. మీ మాల కూడా అలాగే తయారవుతుంది కదా. ముందు శివ్ బాబా, రుద్రుడు, పుష్పం ఉంటుంది, దాని కింద 2 పూసలు ఉంటాయి, బ్రహ్మ సరస్వతి. తర్వాత మిగిలిన సహయోగి పిల్లలందరిది కూడా పూసలు బ్రహ్మ సరస్వతి తర్వాత మాలలో ఉంటాయన్నమాట, ఎవరైతే సహయోగిగా అయ్యారో వాళ్ళందరిది. ఫోల్ శివ్ బాబాకి యాద్ సే హి సూర్యవంశీ విష్ణుకి మాల బనే హో. పుష్పమైనటువంటి శివబాబాని జ్ఞాపకం చేయడం వల్లే సూర్యవంశీ విష్ణుమాలలోకి వస్తున్నాం మనం. ब्रह्मा सरस्वती सो लक्ष्मी नारायण बनते, लक्ष्मी नारायण सो ब्रह्मा सरस्वती बनते. इन्होंने मेहनत की है तब पूजे जाते हैं. कोई को पता नहीं है माला क्या चीज़ है, ऐसे माला फेरते रहते. 16,108 की भी माला होती है, बड़े बड़े मंदिरों में रखी होती है. फिर कोई कहाँ से खींचेंगे. బాబా చెప్తున్నారు బ్రహ్మ సరస్వతి సో లక్ష్మీనారాయణలు అవుతున్నారు, లక్ష్మీనారాయణ సో బ్రహ్మ సరస్వతి అవుతున్నారు కదా. వీళ్ళు శ్రమ పడ్డారు, బ్రహ్మ సరస్వతి మరి లక్ష్మీనారాయణలు ఎవరైతే అయ్యారో బ్రహ్మ సరస్వతి శ్రమ పడ్డారు, అప్పుడే పూజింపబడుతున్నారు కదా వాళ్ళు. కానీ ఎవరికి ఇది తెలీదు, మాల ఎవరి గుర్తు మనం తిప్పుతూ ఉన్నాము అనేది. అలాగే మాల పట్టుకొని తిప్పేస్తూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. 16,108 మాల కూడా ఉంటుందంట, పెద్ద పెద్ద మందిరాల్లో పెట్టి ఉంటుంది. 16,108 అంటే చాలా పెద్ద మాల వస్తుంది. దాన్ని అక్కడ భక్తులు వెళ్ళి కూర్చొని ఎవరికి ఎక్కడి నుండి పట్టుకుంటే అక్కడ ఒకరు తిప్పుతున్నా ఇంకొకరు కూడా దాన్ని ఇంకో చోట నుండి పట్టుకొని అలాగ తిప్పుకుంటారంట ఆ మాలని. కొంతమంది కలిసి కూడా తిప్పొచ్చు అనమాట అలాగా. बाबा बॉम्बे में लक्ष्मी नारायण के मंदिर में जाते थे, माला जाकर फेरते थे, राम राम जपते थे ब्रह्मा बाबा, क्योंकि फूल एक ही बाप है ना, फूल को ही राम राम कहते. फिर सारी माला पर माथा टेकते, ज्ञान कुछ भी नहीं. బ్రహ్మా బాబా బాంబేలో వెళ్ళినప్పుడు లక్ష్మీనారాయణ మందిరంలో వెళ్ళేవారంట. అక్కడ మాల ఉండేది, అది పట్టుకొని జపించేవారంట రామ 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 అని. అందులో అంటే రామ అని ఎందుకు జపిస్తారంటే అందులో పుష్పం ఏదైతే చూపించారో రాముడనండి శివబాబా అనండి అతడే కదా, అతని నామాన్ని జపించటం అనమాట, రామ 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 అని. జపించిన తర్వాత లాస్ట్లో ఆ పుష్పాన్ని అలా కళ్ళకి అద్దుకుంటారు అని చెప్తున్నారు బాబా, నమస్కరిస్తారు పుష్పానికి. జ్ఞానం ఏమీ తెలిసేది కాదు, అలా ఆ పుష్పానికి తల వంచి నమస్కరించడం అలా చేసేవాళ్ళం అని బ్రహ్మ బాబా చెప్తున్నారు. పాదరి బి हाथ में माला फेरते रहते हैं, पूछो किसकी माला फेरते हो, उनको तो पता नहीं, कह देंगे क्राइस्ट की याद में फेरते. उनको ये पता नहीं कि क्राइस्ट की खुद आत्मा कहाँ है. బాబా చెప్తున్నారు ఫాదర్స్ కూడా, క్రిస్టియన్ ఫాదర్స్ వాళ్ళ చేతిలో మాల పట్టుకొని తిప్పుతూ ఉంటారు. ఎవరి మాల ఇది అంటే మాకు తెలియదు అంటారు. మరి ఎవరిని జ్ఞాపకం చేస్తారు మాల తిప్పినప్పుడు మీరు అంటే క్రైస్ట్ని జ్ఞాపకం చేస్తాము అని చెప్తారు. అయితే క్రైస్ట్ ఇప్పుడు ఎక్కడున్నారు అంటే వాళ్ళకి తెలియదు, క్రైస్ట్ యొక్క ఆత్మ ఎక్కడుంది అనేది. తుమ్ జాన్తే హో క్రైస్ట్కి ఆత్మ అబ్ తమో ప్రధాన్, ఎక్కడుంది జన్మల్లో వచ్చి తమో ప్రధానం అయిపోయి ఉంది క్రైస్ట్ యొక్క ఆత్మ. తుమ్బి తమో ప్రధాన్ బెగర్ తే, ఆ బెగర్ టు ప్రిన్స్ బంతి హూ. మీ ఆత్మ కూడా అలాగనే అయిపోయింది కదా తమో ప్రధానంగా బెగ్గర్గా, ఇప్పుడు బెగర్ నుండి ప్రిన్స్గా తయారవుతున్నాం మనము. భారత్ ప్రిన్స్ తా భీ బెగర్ హే ఫిర్ ప్రిన్స్ బంతే హే, బనానే వాలా హే బాప్. భారతదేశం రాకుమారులుగా అంటే ప్రిన్స్గా ఉండేది, క్యాపిటల్ కదా, అన్ని దేశాల కన్నా రాజా దేశంగా ఉండేది. ఇప్పుడు బెగ్గర్ అయిపోయారు భారతీయులు, మళ్ళీ ప్రిన్స్గా తయారవుతున్నారు. తయారు చేసేవారు శివ్ బాబా.
तुम मनुष्य से प्रिंस बनते हो। एक प्रिंस कॉलेज भी था जहाँ प्रिंस प्रिंसेस जाकर पढ़ते थे बाबा के टाइम में। తయారు చేసేవారు శివ్ బాబా. మనుషుల నుండి మీరు సాధారణ మనుషుల నుండి రాకుమారులుగా దైవీ రాకుమారులు అయిపోతున్నారు. బాబా టైంలో ఒక ప్రిన్స్ కాలేజ్ అని ఉండేది. అక్కడ రాకుమారులు వెళ్ళి చదివేవారంట. तुम यहाँ पढ़कर 21 जन्म लिए स्वर्ग में प्रिंस प्रिंसेस बनते हो. ఇక్కడ కూడా మీరు రాకుమారులు అవ్వడానికి 21 జన్మల కోసం ఈ చదువు చదువుకుంటున్నారు అని చెప్తున్నారు బాబా. ये श्री कृष्ण प्रिंस है ना, उनके 84 जन्मों की कहानी लिखी हुई है, मनुष्य क्या जाने. శ్రీకృష్ణుడు మరి ప్రిన్స్ అంటాం కదా, 84 జన్మల యొక్క కథ ఇది రాయబడి ఉంది. మనుషులకి ఏం తెలుసు? మనం ఏదైతే మెట్ల వరుస సృష్టి చక్రం చెప్తాం, శ్రీకృష్ణుని యొక్క 84 జన్మల కథ ఇది. ये बातें सिर्फ तुम जानते हो. भगवान वाच वो सबका फादर है. तुम गॉड फादर से सुनते जो स्वर्ग की स्थापना करते हैं. ఈ విషయాలు మీకే తెలుస్తున్నాయి. దీన్ని భగవాన్ వాచ అంటాము. గాడ్ ఫాదర్ నుండి వింటున్నాం మనము. అతడే స్వర్గ స్థాపన చేస్తున్నారు కదా అని చెప్తున్నారు బాబా. उसे कहा ही जाता है सचखंड, ये ही झूठखंड. सचखंड तो बाप स्थापन करेंगे, झूठखंड रावण स्थापन करते हैं. సత్యఖండము అని అంటారు దాన్ని సత్యగాని, ఇది అసత్యఖండము. సత్యఖండాన్ని బాబా స్థాపిస్తారు, అసత్యఖండాన్ని రావణుడు స్థాపిస్తాడు అని చెప్తున్నారు బాబా. रावण का रूप बनाते यार तो कुछ नहीं समझते, किसको पता नहीं कि आखिरीन भी रावण है कौन, जिसको मारते हैं फिर जिंदा हो जाता है. वास्तव में 5 विकार स्त्री के 5 विकार पुरुष के इनको कहा जाता है रावण. उनको मारते, रावण को मारकर फिर सोना लूटते हैं. బాబా చెప్తున్నారు రావణుని రూపాన్ని తయారు చేసుకుంటున్నారు కానీ అర్థం ఏమీ తెలియదు. ఆఖరికి రావణుడు ఎవరు? చంపుతున్నారు, మళ్ళీ బ్రతికిపోతున్నాడు కదా, అందుకే మళ్ళీ సంవత్సరం మళ్ళీ కాలుస్తున్నారు కదా అని చెప్తున్నారు బాబా. వాస్తవానికి రావణుడు అంటే ఎవరు? పంచవికారాలు స్త్రీలో, పంచవికారాలు పురుషంలోనివి. దీన్ని రావణుడు అంటారు. దానిని చంపటం అన్నమాట, రావణ్ణి చంపడం అంటే. అక్కడ ఢిల్లీలో నాటకం కూడా వేస్తారు ఆ రోజు. రావణ్ణి చంపేసి లంకని లూటి చేసేసుకుంటారనమాట. బంగారు లంక కదా, ఆ బంగారాన్ని అంతా లూటి చేసుకుంటారు అని, అంటే రావణ్ణి చంపటం అనే చరిత్రకి అదంతా చూపిస్తారు. రావణ్ణి సమాప్తి అయిపోయాడు, ఇంకా లంక మనదే అన్నట్టు. అలాగా ఢిల్లీ में दशहरा के दिन वो खेल दिखाते, रावण को मारकर फिर सोना लूटते हैं. तुम बच्चे जानते ये है कांटों का जंगल. बॉम्बे में बबुलनाथ का भी मंदिर है. बाप आकर कांटों को फूल बनाते, सब एक दो को कांटा लगाते, अर्थात काम कटारे चलाते रहते, इसलिए इनको कांटों का जंगल कहा जाता है. सती को गार्डन ऑफ फ्लावर अल्लाह कहा जाता है, गार्डन ऑफ अल्लाह. वही फ्लावर्स कांटे बनते, फिर कांटे से फूल बनते हैं. अभी तुम 5 विकारों पर जीत पाते हो. इस रावण राज्य का विनाश तो होना ही है. బాబా చెప్తున్నారు ఇది ముళ్ళ అడవి అయిపోయింది, అందుకే బాంబేలో బబుల్నాథ మందిరం కూడా కట్టుకున్నారు. బాబా వచ్చి ముళ్ళని, బబుల్ అంటే ముళ్ళు, ముళ్ళని, బబుల్ అంటే తుమ్మ ముళ్ళు, ముళ్ళులాగా అయిపోయి పుష్పాలుగా తయారు చేస్తున్నారు బాబా. ముళ్ళకి నాథుడు, బబుల్ నాథుడు అంటే. ఒకరికొకరు ముళ్ళు గుచ్చే వాళ్ళే, అంటే కామకటారి నడిపించే వాళ్ళే ఇక్కడ. దీన్ని ముళ్ళ అడవి అంటారు. సతీగాన్ని అల్లా యొక్క తోట అంటారు. అతడే వచ్చి బాబా చెప్తున్నారు, ఇప్పుడు పుష్పాలుగా అయిన మనము అల్లా తోటలో ఉన్న పుష్పాలు మళ్ళీ ముళ్ళైపోతుంటారు, మళ్ళీ ముళ్ళని పుష్పాలుగా తయారు చేస్తుంటారు బాబా వచ్చి. ఇప్పుడు మీరు పంచవికారాల పైన విజయం పొందుతున్నారు. రావణ రాజ్యం వినాశనం అయిపోతుంది దాంతో. రావణ్ణి చంపడం అంటే ఇది. रावण को मारना मना. अभी तुम 5 विकारों पर जीत पाते हो, इस रावण राज्य का विनाश तो होना ही. आखिरी बड़ी लड़ाई भी होगी. ఈ రావణ వినాశనం అయిపోతే అప్పుడు పెద్ద యుద్ధం కూడా జరుగుతుంది, పెద్ద వినాశనం కూడా. సచ్చ దశరా भी होना है.
रावण राज्य ही खलास हो जाएगा, फिर तुम लंका लूटेंगे, तुमको सोने के महल मिल जाएंगे. సత్య సత్యమైన దసరా కూడా జరుగుతుంది ఇప్పుడు రాబోయే వినాశనమే. రావణ రాజ్యమే సమాప్తి అయిపోతుంది. అప్పుడు మీరు లంక మీరు లూటీ చేసుకుంటారు. లంక అంతా మీదే అయిపోతుంది. బంగారు మహల్లు తయారు చేసుకుంటారు. బంగారం మీకు దొరుకుతుంది అప్పుడు అన్నారు బాబా. ఎక్కడెక్కడున్న బంగారం అంతా మీదే అయిపోతుంది అప్పుడు. अभी तुम रावण पर जीत प्राप्त कर स्वर्ग के मालिक बनते हो. बाबा सारे विश्व का राज्य भाग्य देते हैं, इसलिए इनको शिव भोला भंडारी कहते हैं. ఇప్పుడు మీరు రావణ్ పైన విజయం పొంది స్వర్గానికి మాలికులు అయిపోతున్నారు. బాబా మొత్తం విశ్వ రాజ్యభాగ్యం మనకి ఇస్తున్నారు. అందుకే శివ భోలా భండారి అని అతనికి మహిమ చేస్తున్నారు. గణికాయి అహల్యాయి కుబ్జాయి సబ్కో బాప్ విశ్వ కా మాలిక్ బనాతే. కితనా బోలా హై. గణికలు కుబ్జలు అహల్యలు ప్రపంచంలో ఎందుకు పనికిరాను అనేలా, చదువు లేదు, పామరులు, అలాంటి వాళ్ళని తీసుకుని విశ్వానికి మాలికులుగా తయారు చేసేస్తున్నారంటే ఎంత బోలా అయిన వాళ్ళు బాబా. आते भी है पति दुनिया पतित शरीर में, बाकी जो स्वर्ग के लायक नहीं वो विष पीना छोड़ते नहीं. పతిత ప్రపంచం పతిత శరీరంలోకి వస్తున్నారు బాబా. చూడండి మరి బోలాయే కదా, మనకి ఇంత ప్రాప్తులు ఇచ్చి కూడా అతడు సుఖం తీసుకోవటం లేదు. इतना प्राप्ति हमको देख के भी वो अपना सुख नहीं ले रहे, इसलिए बोला है. స్వర్గానికి యోగ్యులుగా తయారవటం లేదు ఎవరైతే, వాళ్ళ విషయాన్ని వదలటం లేదు యోగ్యులుగా కాని వాళ్ళు అని చెప్తున్నారు బాబా. बाप कहते बच्चे अभी अंतिम जन्म पावन बनो, ये विकार तुमको आदि मध्य अंत दुखी बनाते. क्या तुम इस एक जन्म के लिए विष पीना नहीं छोड़ सकते हो? పిల్లలారా ఇప్పుడు ఇది అంతిమ జన్మ, పావనంగా తయారవ్వండి. ఈ వికారాలే మీకు ఆది మధ్య అంతానికి దుఃఖిగా చేస్తాయి జీవితంలోని. ఈ ఒక్క జన్మ కోసం విషయాన్ని వదలలేరా? నేను చెప్తున్నాను కదా, వదలలేరా అడుగుతున్నారు బాబా. मैं तुमको अमृत पिलाकर अमर बनाता हूँ, फिर भी तुम पवित्र नहीं बनते हो. అమృతం రోజు తాగించి అమరులుగా చేసేస్తున్నాను, అయినా మీరు పవిత్రంగా కాలేను అంటే ఎలాగా? ఈ ఒక్క జన్మ. విష్ బిగర్ సిగరెట్ షరాబ్ బిగర్ రే నీ సక్తే హో. విషము అంటే వికారాలు లేకుండా, అలాగే సిగరెట్ సారా లేకుండా ఉండలేరా ఏంటి? मैं बेहद का बाप तुमको कहता हूँ बच्चे इस एक जन्म के लिए पावन बनो तो तुमको स्वर्ग का मालिक बनाऊंगा. నేను అనంతమైన తండ్రిని మీకు చెప్తున్నాను వినండి పిల్లలారా. ఈ ఒక్క జన్మ పావనంగా తయారైతే మీరు స్వర్గానికే మాలికులుగా అయిపోతారు అని చెప్తూ ఉన్నారు బాబా. पुरानी दुनिया का विनाश और नई दुनिया की स्थापना करना ये बाप का ही काम है. बाप आया हुआ है सारी दुनिया को दुख से लिबरेट कर सुखधाम शांतिधाम में ले जाने. अभी सब धर्म विनाश हो जाएंगे, एक आदि सनातन देवी देवता धर्म की फिर से स्थापना होती है. పాత ప్రపంచ వినాశనం మరియు కొత్త ప్రపంచ యొక్క స్థాపన ఇది బాబా యొక్క పని. ఇప్పుడు బాబా వచ్చారు మొత్తం ప్రపంచాన్ని దుఃఖాల నుండి ముక్తులుగా చేసి శాంతిధామం సుఖధామానికి తీసుకెళ్ళిపోవడానికి. ఇప్పుడు అన్ని ధర్మాలు వినాశనం అయిపోతే ఒకే ఆది సనాతన దేవీ దేవత ధర్మం మళ్ళీ స్థాపన అవుతుంది అని చెప్తున్నారు బాబా. గ్రంథ में भी परम पिता परमात्मा को अकाल मूर्त कहते हैं. बाप है महाकाल, कालों का काल. वो काल तो एक दो को ले जाएंगे, मैं तो सभी आत्माओं को ले जाऊंगा, इसलिए महाकाल कहते हैं. बाप आकर तुम बच्चों को कितना समझदार बनाते हैं. సిక్ గ్రంథంలో కూడా పరంపిత పరమాత్మ యొక్క మహిమ అకాల్ మూర్తి అని రాశారు. బాబా మహాకాలుడు, కాలునికి కాలుడు, మహాకాలుడు. కాలుడు వస్తే ఒకరినో ఇద్దరినో పట్టుకెళ్ళినట్లు కథలు అక్కడ వింటున్నాం శాస్త్రాల్లో. బాబా చెప్తున్నారు నేనైతే ఆత్మలందరినీ ఒకసారి పట్టుకెళ్ళడానికి వస్తాను, అందుకే మహాకాలుడని, కాలునికే కాలుడు మహాకాలుడని పేరు నాకు పెట్టుకున్నారు మీరు అని చెప్తున్నారు బాబా. బాబా వచ్చి పిల్లల్ని ఎంత తెలివైన వారిగా తయారు చేస్తున్నారు, ఎన్ని విషయాలు మనకి అర్థం చేయించి తెలివైన వారిగా తయారు చేసేస్తున్నారు. అచ్చా मीठे मीठे से खिलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते.
हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारणा के लिए मुख्य सार। फर्स्ट पॉइंट, इस अंतिम जन्म में विष को त्याग अमृत पीना और पिलाना है। ఈ అంతిమ జన్మలో విషాన్ని త్యాగం చేసి అమృతం తాగాలి మరియు తాగించాలి। इस अंतिम जन्म में विष को त्याग अमृत पीना और पिलाना है। पावन बनना है, पावनमुगा तारवाली। कांटों को फूल बनाने की सेवा करनी है। ముళ్ళను పుష్పాలుగా తయారు చేసే సేవ చేయాలి। ముళ్ళను పుష్పాలుగా తయారు చేసే సేవ చేయాలి। कांटों को फूल बनाने की सेवा करनी है। सेकंड पॉइंट, विष्णु के गले की माला का दाना बनने के लिए बाप की याद में रहना है। पूरा पूरा मददगार बन बाप समान दुखहर्ता बनना है। విష్ణు మెడలో మాలలో, విష్ణు మెడలో మాలలో మనులుగా తయారవడం కోసం, పూసలుగా తయారవడం కోసం, విష్ణు మెడలో మాలలో పూసలుగా తయారవడం కోసం బాబా యొక్క స్మృతిలో ఉండాలి। పూర్తి సహయోగిగా తయారై బాప్ సమాన్ దుఃఖహర్తగా తయారవ్వాలి। పూర్తి సహయోగిగా తయారై బాప్ సమాన్ దుఃఖహర్తగా తయారవ్వాలి। विष्णु के गले की माला का दाना बनने के लिए बाप की याद में रहना है। पूरा मददगार बन बाप समान दुखहर्ता बनना है। वरदान, ड्रामा की ढाल को सामने रख खुशी की खुराक खाने वाले सदा शक्तिशाली भवा। ड्रामा की ढाल को सामने रख खुशी की खुराक खाने वाले सदा शक्तिशाली भवा। డ్రామా యొక్క డాలుని ఎదురుగా ఉంచుకుంటూ ఆనందం యొక్క భోజనము తినేటటువంటి సదా శక్తిశాలి భవ। డ్రామా యొక్క డాలుని ఎదురుగా ఉంచుకుంటూ ఆనందం యొక్క భోజనం తినేటటువంటి సదా శక్తిశాలిగా కండి। खुशी रूपी भोजन आत्मा को शक्तिशाली बना देता है। ఆనందము అనేటటువంటి భోజనము ఆత్మను శక్తిశాలిగా తయారు చేసేస్తుంది। कहते भी है खुशी जैसी खुराक नहीं। అందుకే అంటూ ఉంటారు కూడా, ఆనందానికి మించిన భోజనము, ఆనందానికి మించిన ఔషధము లేదు అని। इसके लिए ड्रामा की डाल को अच्छी तरह से कार्य में लगा। అయితే ఖుషి ఉండాలంటే, ఆనందం అనే భోజనం ఎప్పుడు ఉండాలంటే ఏం చేయాలి? డ్రామా యొక్క డాలుని చక్కగా కార్యంలో ఉపయోగించండి। దీనికోసం డ్రామా యొక్క డాలుని కార్యంలో చక్కగా ఉపయోగించండి। यदि सदा ड्रामा की स्मृति रहे तो कभी भी मुरझा नहीं सकते, खुशी गायब हो नहीं सकती, क्योंकि ये ड्रामा कल्याणकारी, इसलिए अकल्याणकारी दृश्य में भी कल्याण समाया हुआ है। ऐसा समझ सदा खुश रहेंगे। ఒకవేళ సదా డ్రామా యొక్క స్మృతి ఉన్నట్లయితే మీకు ఎప్పుడు వడిలిపోరు, ఆనందం మాయం కాదు। ఒకవేళ సదా డ్రామా యొక్క స్మృతి ఉన్నట్లయితే ఎప్పుడు వడిలిపోరు, ఆనందం మాయం కాదు। ఎందుకంటే ఈ డ్రామా కళ్యాణకారి, అందువలన అకళ్యాణకారి దృశ్యాలు చూస్తూ కూడా కళ్యాణమే ఇమిడి ఉంది అనుకుంటూ సదా ఖుషిగా ఉండగలం। డ్రామా అనేది గుర్తుంటే
ఆ కళ్యాణము కలిగే దృశ్యాల్లో కూడా కళ్యాణమే ఇమిడి ఉంది అని అనుకుంటూ సదా ఖుషిగా ఉండగలం మనం. स्लोगन, परचिंतन और परदर्शन की धूल से दूर रहने वाले ही सच्चे अमूल्य हीरे हैं. పరచింతన మరియు పరదర్శన యొక్క ధూళి నుండి దూరంగా ఉండేవారే సత్యమైన అమూల్యమైన వజ్రాలు. परचिंतन और परदर्शन की धूल से दूर रहने वाले ही सच्चे अमूल्य हीरे हैं. పరచింతన మరియు పరదర్శన యొక్క ధూళి నుండి దూరంగా ఉండేవారే సత్యమైన అమూల్యమైన వజ్రాలు. బాబా ఈరోజు మురళి ముఖ్యంగా ఏం చెప్తున్నారు, రావణ్ణి యొక్క సంహరణ అంటే మీనింగ్ ఏంటి? ఇది వినాశన సమయం, రావణ్ అందరినీ సమాధులుగా తయారు చేసేసాడు. ఇప్పుడు బాబా వచ్చి అమృత వర్షం కురిపించి తోడుగా తీసుకెళ్ళడానికి వచ్చారు. బులా బండారి అంటారు కదా శివ్ బాబాను. అయితే రావణ్ణి యొక్క సమాప్తి చేస్తారు, కానీ రావణుడు సమాప్తి అవటం లేదు అక్కడ. ఇక్కడ బాబా రావణ రాజ్య వినాశనం ఎలా చేయిస్తున్నారంటే పంచవికారాల మీద విజయం పొందండి అని చెప్తూ ఉన్నారు బాబా. పంచవికారాలు మీలో సమాప్తి అయిపోతే రావణ్ణి యొక్క సమాప్తి అయిపోతుంది, బంగారం అంతా మీ చేతిలోకి వచ్చేస్తుంది, బంగారు లంక. అందుకే రావణ్ణి చంపేసి బంగారు లంక అంతా అందరూ తీసేసుకున్నట్టు రామరాజ్యం తయారైనట్టు చూపించారు. కానీ ఇది అదే అన్నమాట, మీ బంగారు భవనాలు అవి తయారవుతే రామరాజ్యం స్థాపన అవుతుంది అని చెప్తున్నారు బాబా. అసలైన దసరా అని అప్పుడు అంటారు. శివబాబాను భోలానాథుడని ఎందుకంటారంటే అమాయకులను చదువురాని వాళ్ళని కూడా బాబా విశ్వానికి మాలికులుగా తయారు చేసేస్తున్నారు. అతడు ఏమి సుఖము అనుభవించాలని అనుకోరు, వచ్చేటప్పుడు కూడా పతిత ప్రపంచం పతిత శరీరంలో వస్తారు. అందుకే భోలానాథుడు అయ్యారు కదా. అతడు ఇప్పుడు మనకి ఇచ్చే డైరెక్షన్ ఏంటి? తీయని పిల్లలారా, మధురమైన పిల్లలారా, అమృతం తాగండి, వికారాలనే విషయాన్ని వదిలేయండి అని చెప్తున్నారు బాబా. ఇంకా బాబా ఏం చెప్తున్నారు, ఆత్మ ఒక రికార్డ్ లాగా ఎలాగ ఉంటుంది శరీరంలో, అలా ప్లే అయిపోతూ ఉంటుంది చూడండి. 84 జన్మల పాత్ర అంతా రికార్డుల నిండి ఉంది అని చెప్తున్నారు బాబా. బాబా దుఃఖహర్త సుఖకర్త అయి మన దుఃఖాలు దూరం చేసి, అందుకే లిబరేటర్ అన్నారు, దుఃఖాల నుండి ముక్తి కలిగించి గైడ్ అయ్యి ఆత్మలందరినీ ఇంటికి తీసుకెళ్ళిపోతారు. సుఖం ఉంటుంది సత్యగంలో, అక్కడికి అక్కడ పంపిస్తున్నారు బాబా. అందుకే దుఃఖహర్త సుఖకర్త అన్నారు. ఈశ్వరుడు దుఃఖం ఇస్తున్నాడు అనేది అనుకోవడం రాంగ్. అది నేను పిల్లలకి దుఃఖం ఎలా ఇస్తాను అని చెప్తున్నారు బాబా. సుఖధామం అంటే అది సత్యగము. బాబా చెప్తున్నారు ఈ విషయాన్ని వదలండి, అమృతం దొరుకుతుంటే విషయాన్ని ఎందుకు తాగుతారు, వికారాలనే విషయాన్ని వదలండి. ఇది శాస్త్రాల్లో కూడా రాసేది, సిక్క గ్రంథాల్లో కూడా. గురునానక్ ఎప్పుడు వచ్చారంటే 500 సంవత్సరాలని క్లియర్గా మీరు చెప్పగలరు. క్రైస్ట్ యొక్క ఆత్మ ఎక్కడుందంటే ఇప్పుడు జన్మల్లో వచ్చి తమ ప్రధానం అయిపోయారు. ఇప్పుడు అందరు కూడా సతోప్రధానమై ఇంటికి వెళ్ళాలనేది మీకు తెలుసు అని చెప్తున్నారు బాబా. అలాగే సత్యనారాయణ కథ అంటే ఇదే. ఎందుకంటే నరుడి నుండి నారాయణగా, నారి నుండి లక్ష్మిగా తయారు చేసేసే చదువు ఇది. బేగర్ టు ప్రిన్స్ అయిపోతున్నాం ఇక్కడ. ప్రిన్స్ కాలేజ్ కూడా ఇది. అలాగే తీసరి కథ అంటే ఇదే, 3వ నేత్రం తెరవబడుతుంది మనకి. ఇంకా అమర కథ అంటే కూడా ఇదే, మృత్యులోకం నుండి అమరలోకానికి వెళ్ళిపోతున్నాం. ఆ పార్వతీదేవి మనమే కదా, సూక్ష్మలోకంలో ఎక్కడో పార్వతీదేవి కథ చెప్పారనేది లేదు అని చెప్తున్నారు బాబా. కాబట్టి మురళి అన్ని రకాల కథ కూడాను అని చెప్తున్నారు బాబా. మాల యొక్క రహస్యం కూడా చెప్తున్నారు బాబా. మాలలో పుష్పం శివ బాబా, యుగల్ పూసల్ బ్రహ్మ సరస్వత్, తర్వాత మిగిలిన సహయోగి పిల్లల్ది పుష్పమైన బాబా వచ్చారు, మనల్ని కూడా పుష్పాలుగా తయారు చేస్తున్నారు. ఈ మాలల్లోని పుష్పాలు అవ్వాలంటే మనం కూడా ఏం చేయాలి, ఇతరులని ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేసే సేవ చేస్తూ ఉండాలి. బాబా స్మృతిలో ఉండాలి. బాబా సమానంగా దుఃఖహర్తగా తయారై
అందరికీ సుఖం అనేది ఇచ్చే సేవ చేయాలి. బబుల్ నాథుడు అని బాబా పేరు రావడానికి కారణం ఏంటి, అది కూడా బాబా ఈరోజు చెప్తున్నారు. ముళ్ళని పుష్పాలుగా తయారు చేసేవాడు బాబా. బాబాని మహాకాలుడు అంటారు, ఎందుకంటే అందరినీ పట్టుకెళ్ళిపోవటానికి వస్తున్నారు బాబా, అందుకే మహాకాలుడు అని చెప్పారు. బాబా చెప్తున్నారు, ఆనందానికి మించిన భోజనం లేదు. మీరు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అంటే డ్రామా అనేది గుర్తుపెట్టుకోండి. ఏది జరిగినా డ్రామా అనేది గుర్తు రాగానే కళ్యాణమే ఉంది ఇందులో, ఆ కళ్యాణంలో కూడా కళ్యాణమే ఉందనే పాయింట్కి మన మైండ్ రావడం వలన మనం ఖుషిగా ఉంటాం సదా. దేనికి గాబరా పడకుండా, దేనికి మనం అప్సెట్ అయిపోకుండా, ఆ ఖుషి అనేది ఉంటే అది ఒక ఔషధం లాగా మీకు పనిచేస్తుంది, శక్తిశాలిగా ఉండగలరు. అందుకు సదా శక్తిశాలి భవ. డ్రామా అనే డాలు ఉపయోగించండి అని చెప్తున్నారు బాబా. స్లోగన్, పరచింతన పరదర్శనిక ధూళి నుండి దూరంగా ఉండే వాళ్ళే సత్యమైన అమూల్యమైన వజ్రాలు. ఓం శాంతి. ఈరోజు సద్గురువారం బాబాకి భోగార్పిద్దాం.
कर ले सच्चा श्रृंगार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। याद प्यार हम सबका देना, लावतन का नजारा। सच्ची लगन से बन जा बाबा के, सच्ची लगन से बन जा बाबा के। तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार। पंछी रे ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। दुख हरता तुम सुख करता हो, गुणों के भंडार। हम सब बच्चे गाते हैं तेरी, हम सब बच्चे गाते हैं तेरी महिमा अपरंपार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार, नीले अंबर के। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं
अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं। हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे। तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते